అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం మే నెలలో అంటే ఏంటంటే, ఈ వైశాఖ మాసంలో రాసుల్లో మూడవ రాశి అయిన మిథున రాశి వారి ఫలితాలేంటో చూద్దాం. ఈ మిథున రాశి వారికి నెలలో ఆశించిన విధంగా నూతన జీవన యోగాలు ప్రారంభమవుతాయి. గ్రహాల స్థానాల్లో వస్తున్నటువంటి మార్పులు మీ జీవితంలో వివిధ రంగాలపై గణనీయమైన వాతావరణాన్ని, ప్రభావాన్ని కూడా చూపుతాయి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగుల జీవితంలో ఆశించిన ఉన్నత వేతన పెరుగుదల లభిస్తుంది. విద్యార్థులకు చక్కని సాంకేతిక విద్యతో ప్రవేశం లభిస్తుంది. వివాహ సంబంధ లేదా సంబంధ సంబంధ శుభాలు వింటారు. పరోపకారం వల్ల ఇతరుల మన్ననలు పొందుతారు. వృత్తి జీవనంలో కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల వినోద కార్యక్రమాలకే ధనం ఖర్చు అవుతుంది. అలానే కెరీర్లో, విద్యలో, కుటుంబంలో ఈ కుటుంబంలో ఆర్థికము, ప్రేమ మరియు పర్సనల్గా ఆరోగ్యం వంటి అంశాలు మరింత లోతుగా పరిశీలిద్దాం. ఏంటంటే ఈ మాసంలో సవాళ్లపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది సామాజికంగా. ఈ నెలలో వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తోంది. బృహస్పతి మీ కెరీర్కు అధిపతి తన స్థానాన్ని మారటం వల్ల ఒక శక్తివంతమైన సూచన కనిపిస్తోంది. నెలలో మొదటి అర్ధభాగంలో బృహస్పతి మీ 12వ ఇంట్లో ఉండటం వలన మీ పనికి సంబంధించిన కొన్ని విషయాలు అనిశ్చిత, అస్పష్టత ఏర్పడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రహస్య శత్రువులు లేదా మీ వెనక జరుగుతున్న కుట్రల గురించి మీరు ఆందోళన చెందవచ్చు. ఈ సమయంలో మీ పనిలో మరింత అప్రమత్తంగా ఉండటము మరియు ఎదుటివారిని గుడ్డిగా నమ్మటము మంచిది కాదు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా కొంచెం జాగ్రత్త తీసుకొని ఆచితూచి ఖర్చు పెడితే మంచిది. నెల ద్వితీయార్థానికి వెళ్ళేసరికి బృహస్పతికి మీ మొదటి ఇంట్లో ప్రవేశించడం వల్ల పూర్తిగా పరిస్థితులు మారిపోతాయి. ఇది మీకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మీ వ్యక్తిగత ఎదుగుదలకు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సువర్ణావకాశంగా మిగులుతుంది. మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి, మీ ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి ఇది అనుకూలవంతమైన సమయం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి నెలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి అర్ధభాగంలో మీ సహోద్యోగులతో పనిలో లోపాలు వెతకడానికి ప్రయత్నిస్తారు. మీపై అధికారం కూడా చలాయించాలి అనేటువంటి భావనతో వస్తారు. దీనివల్ల కొంత మానసికంగా ఒత్తిడి కలిగినప్పటికీ కూడా మీ నిజాయితీ ఏదైతే ఉందో, మీ హానెస్ట్, మీ కష్టపడే మనస్తత్వం మిమ్మల్ని పరిస్థితుల నుండి బయటపడేస్తుంది. ఇక ద్వితీయార్థంలో ఏంటంటే పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా మంచి సమయము. మీ ఆకర్షణీయమైన అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. అలానే వ్యాపారస్తులకి నెలలో చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త భాగస్వాములను చక్కగా ఏర్పరచుకోగలుగుతారు. అంటే న్యూ పార్ట్నర్స్ అన్నమాట. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక న్యూ వెంచర్స్ని, ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. మార్కెట్లోని అనుకూల పరిస్థితులను మీకు లాభాలను అందించడానికి సహాయపడతాయి. అయితే మీరు ఏదైనా ముఖ్యమైన పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా విశ్లేషణ చేసుకుని 1కి 2 సార్లు బేరీజు వేసుకొని వీలైతే నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొదటి అర్ధభాగంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. అంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఏకాగ్రతను నిలుపుకోవడానికి మరియు చదువుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యము. అయితే మే నెల మొదటి అర్ధభాగంలో సూర్యుడు లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ప్రభుత్వ పరంగా అంటే గవర్నమెంట్ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విజయం సాధించే అవకాశం ఉంది. మీ కృషికి తగినటువంటి
ఒక ఆపర్చునిటీ ఫలితం వస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. మీ అభ్యాసన సామర్థ్యం పెరుగుపడుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మీ కొత్త విషయాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈ నెలలో కొంత సున్నితంగా ఉండవచ్చు. గ్రహస్థానాల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాటలను మరియు మీ ప్రవర్తనను నియంత్రించడం చాలా ముఖ్యము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం లేదా కఠినంగా మాట్లాడటం వలన ఈ కుటుంబ బంధాలు ఏమైనా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహనంతోనూ మరియు ప్రేమతోనూ వ్యవహరించడం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పుడూ కూడా ఈ సంయమనమే మిమ్మల్ని మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా కాపాడుతుంటుంది. ఈ మే నెలలో వైశాఖ పౌర్ణమి తర్వాత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కలిసి సమయం గడపగలుగుతారు, అంటే వాళ్ళతో ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక మధురానుభూతులు మిగుల్చుకోగలుగుతారు. మీకు మానసిక ప్రశాంతత కలిగించేటువంటి నెల ఇది. కుటుంబంలో కలిసి ఒక చిన్న విహారయాత్రకు కూడా వెళ్ళేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఉంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు నిర్వహించటం కానీ, మీరు బంధాలను మరింత బలపరుచుకునేటువంటి అవకాశం కూడా మీకు అనుకూల వాతావరణం ఈ మాసంలో ఉంది. వైశాఖ మాసంలో మీకు వివాహితులైతే కనుక మీ జీవిత భాగస్వామితో సంబంధంలో కొంత ఒత్తిడి కొలిగేటువంటి అవకాశం ఉంది. మన భార్య మన భర్తే కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లా. చిన్న చిన్న విషయాలకే గొడవలు రాస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీరు స్వయంగా ప్రయత్నించండి. పరస్పరం గౌరవించుకోవడం చాలా ముఖ్యము. మీ భాగస్వామికి సమయం కేటాయించండి. వారి అవసరాలను పట్టించుకోండి. మీ బంధాన్ని బలపరచుకోండి. ప్రేమ జీవితంలో ఈ నెల చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కార్యాలయంలో ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఇది ముఖ్యమైన కాలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడేటువంటి అవకాశం ఉంది. మరియు మీరు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కలిసి ఎక్కువ సమయం గడపటానికి, అర్థవంతమైన సంభాషణ చేయటానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఇది మీ సంబంధాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. ఒంటరిగా ఉన్న మిథున రాశి వారికి ఈ నెలలో కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. ఒక సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో లేదా స్నేహితుల ద్వారా మీ ప్రత్యేకతను పరిచయం కావచ్చు. అలాగే ఎక్కడా తొందరపడకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరి గురించైనా సరే. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారైతే కాబట్టి తమ భాగస్వామితో మరింత ప్రేమగా మరియు శ్రద్ధగా ఉండటానికి చిన్న చిన్న అపార్థాలు కూడా రాకుండా ఉండేట్టు చూసుకుంటూ ఒకరినొకరు విశ్వసించుకుంటూ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. మీ భాగస్వామికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వచ్చు. ఒక రొమాంటిక్గా ఉన్న డిన్నర్కి తీసుకువెళ్ళవచ్చు. మీ బంధాన్ని బలపరుచుకోవడానికి ఏ సందర్భాన్నైనా మీరు క్రియేట్ చేసుకోవటం ముఖ్యం. ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. మీ 11వ ఇంటి అధిపతి అయిన కుజుడు 2వ ఇంట్లో సంచరించడం వల్ల ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం ఉంటుంది. మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం లేదా ఇతరులను ఆకట్టుకోవటానికి మీరు ఎక్కువగా డబ్బు వృధాగా ఖర్చు చేస్తారు. మీ బడ్జెట్ని జాగ్రత్తగా నియంత్రించుకోండి. అనవసరమైన ఖర్చులు పెట్టవాకండి. ఎందుకంటే ఈ ఆడంబరాలకి పోయి ఖర్చు పెట్టే సమయం కాదు. అన్నెసరీగా ఎక్స్పెండిచర్ అయ్యే సూచన కనిపిస్తుంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించండి. నిపుణుల సలహా తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన మీ ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు గతంలో వేసిన పెట్టుబడుల నుండి కొంత లాభం పొందే అవకాశం కూడా ఉన్నది. అలాగే రుణాలు తీసుకోవడానికి లేదా ఇవ్వటానికి కూడా ఇది అనుకూలమైన సమయం కాదు.
మీ ఆర్థిక ప్రణాళికను క్రమబద్ధంగా ఉంచుకోవటము మరియు భవిష్యత్తు కోసం ముదుపు అంటే సేవింగ్స్ చేయడం చాలా అవసరం. మీ ఆరోగ్య విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవలసిన సూచన చెప్పడం జరుగుతోంది. మీరు అలసట, నీరసము, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. నిస్సత్తువ ఆవహిస్తుంది. మీ శరీరంపై శ్రద్ధ వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. సమీకృత ఆహారం తీసుకోండి. టైమ్లీ మీల్స్ తీసుకోండి. అయితే మే 23 వరకు బుధుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీ ఆరోగ్యం క్రమంగా నిదానంగా మెరుగుపడుతుంది. మీరు మానసికంగా మరియు శారీరకంగా మరింత దృఢంగా తయారవుతారు. 2వ ఇంట్లో బలహీనమైన కుజుడు సంచారం వలన మీరు అనారోగ్యపరమైన ఆహారపు అలవాట్లు అలవార్చుకునేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ బయటి ఆహారం కానీ, ఈ వేపుడు పదార్థాలు కానీ, మరియు అధిక చక్కెర కలిగినటువంటి పదార్థాలు కానీ కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యపరంగా మరియు పోషకపరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం వంటి ద్వారా మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. చక్కగా సఫిషియెంట్ వాటర్ ఇంటేక్ చేసుకోండి. కావాల్సినంత నీరు తాగండి శరీరానికి. మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోండి. ఈ 2 విషయాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మాసాంతంలో మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. గృహమందు ఉత్సాహాలు, వివాహాది శుభకార్యాలు కూడా చక్కగా పాల్గొంటారు. మీ కుల దేవతను ఆరాధించేటువంటి సమయం దొరుకుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ గృహ క్రయము, విక్రయము కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక శ్రమ తగ్గి శారీరక సౌఖ్యం లభిస్తుంది. నెలాంతానికి అనుకూలమవుతుంది వాతావరణం. ఆర్థికంగా కూడా కొంత బలపడతారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం పెరుగుతుంది. ఈ ఉద్యోగంలో ఉండే వాళ్ళకైతే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి కీలకమైన సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్టలు కొంచెం ఒక స్థాయికి ఎదుగుతాయి. సంతానానికి ఉన్నత చదువు లేదా ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారంటే భార్యా పిల్లలకి సుఖంగా, కంఫర్టబుల్గా, మెరుగ్గా ఉంటుంది. మాసాంతంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వృత్తి వ్యాపారం జాగ్రత్త అవసరము. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు రాకుండా చూసుకోండి. ఒక్కటి సూచన. ఇక మీకు ఈ పరిహారాల విషయానికి వస్తే ఏంటంటే, ఆంజనేయ మంగళాష్టకం కానీ, అలాగే ఈ గణపతికి అష్టకం ఉంది, గణపతి అష్టకం కానీ, ఒక్క 3 సార్లు గణపతి అష్టకం కనుక ప్రతిరోజు ఉదయాన్నే ఒక 3 సార్లు, అంటే 8 స్టాంజర్స్ ఉంటాయి. ప్రథమం వక్కదొండాది విధేయం అని అటుంటేనే అది ఏదైతే ఉందో గణపతిది అది చేసుకోండి. చాలు. అంతకుమించి ఏం అక్కర్లేదు. మీకు చక్కగా మీ కులదైవాన్ని ప్రార్థించుకోండి. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేసుకుంటూ శుభం భూయాలు.